రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి రెండవ కథ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి రంగస్థలం సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందనేది మనము స్టిల్ ఇప్పటి కూడా మాట్లాడుకుంటాం. అండ్ ఆ సినిమా తర్వాత రీసెంట్గా అంటే త్రిబుల్ ఆర్ సినిమా దానికన్నా ఎక్కువగా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ కూడా చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రంగస్థలం సినిమా గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ సినిమాలో రామ్ చరణ్ గారిలో దాగున్నటువంటి ఒక నటుని బయటికి తీసుకొచ్చి ఆ పాత్రకి జీవం పోసి ఆ పాత్ర అనేది ఇప్పటికి కూడా కళ్ళ ముందు కనిపించే విధంగా సుకుమార్ గారు మన రామ్ చరణ్ గారిని తీర్చిదిద్దారు. సో అందులో చూపించినటువంటి ఆ ఒక విలక్షణ నటన అనేది ఇప్పటికి కూడా ప్రేక్షకులు చాలా చాలా ఆదరిస్తూ ఉంటారు. సో మరి అందులో ఒక రగ్గడ్ లుక్లో ఒక పల్లెటూరి మనిషిలాగా రామ్ చరణ్ గారు ఎంత అద్భుతంగా ఆ పాత్రకి జీవం పోసారో, సో ఇప్పుడు రాబోయే పెద్ది సినిమా బుచ్చిబాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి పెద్ది సినిమాలో కూడా అంతకి డబుల్ రేంజ్లో రగ్గడ్గా కనిపిస్తున్నాడు. ఇంకా ప్యూర్ పల్లెటూరి పాత్ర అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ సినిమా మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆల్రెడీ రంగస్థలం సినిమా కాంబినేషన్ ఇటు సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటేనే చరణ్ గారి ఫ్యాన్స్కి ఇంకా విపరీతమైనటువంటి ఇష్టం అన్నమాట. సో ఆ కాంబినేషన్ మళ్ళీ రావాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో వాళ్ళ కోరిక మేరకే రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. ఇక్కడ పెద్ద సినిమా షూటింగ్ అయిపోగానే ఇటు సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా అనేది పట్టాలెక్కుతుంది అనమాట. వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రామ్ చరణ్ గారు ఈ కథని విన్నారా అంటే మరి చాలా మటుకైతే బయటకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సుకుమార్ గారు ఆల్రెడీ కథ చెప్పారు, ఆయన ఓకే కూడా చెప్పారు, ఆయనకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా కోసం అంటే ఇక్కడ చరణ్ గారి కోసం ఇంకొక స్టోరీని కూడా మన సుకుమార్ గారు ప్లాన్ చేశారు అనే విధంగా అయితే ఒక న్యూస్ వినిపిస్తుంది. బట్ ఆ స్టోరీని మాత్రం సుకుమార్ గారు రామ్ చరణ్ గారికి ఇంకా చెప్పలేదు. సో లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఈ స్టోరీ కాదు, మరి ఈ స్టోరీ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రంగస్థలం సినిమా విషయంలో కూడా ఇది జరిగిందంటే ఎగ్జాక్ట్గా ముందుగా రామ్ చరణ్ గారికి చెప్పినటువంటి కథ వేరు. సో ఆ తర్వాత ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు రంగస్థలం సినిమా అనేది ఇంకా స్టోరీ అంతా అది డిఫరెంట్ స్టోరీ అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ రెండు కథల్లో ఏ కథని రామ్ చరణ్ గారితో చేస్తారు సుకుమార్ గారు అంటే మరి ఇదంతా కూడా రామ్ చరణ్ గారి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ సెకండ్ స్టోరీ కూడా విన్న తర్వాత రెండు స్టోరీల్లో ఏది నచ్చుతుంది ఏది చేయాలి అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ అవుతాడు రామ్ చరణ్ గారు, అప్పుడు చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ చరణ్ గారి ఫ్యాన్స్ అందరు కూడా సుకుమార్ గారు అదేవిధంగా రామ్ చరణ్ గారి కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఎప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుంది ఏంటి, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారు మనకు ఏంటి అని.